మ్యాథ్స్ ఎవల్యూషన్లో భాగంగా వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక మరియు పీరియడ్ ప్రణాళిక గురించి చెప్పుకోవచ్చును. ఒక విద్యా సంవత్సరంలో ఏదైనా ఒక తరగతికి బోధించవలసిన గణిత పాఠ్య ప్రణాళికను అందుబాటులో ఉన్న సమయం దృష్ట్యా ప్రతి యూనిట్ లేదా పాఠ్య విభాగానికి పట్టే సమయం, లక్ష్యాలను సాధించడానికి చేపట్టే కార్యక్రమాలు, ప్రాజెక్టులను సూచించే పట్టికను ఆ తరగతి యొక్క వార్షిక ప్రణాళిక అంటారు. అంటే ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి నిర్వహించే కార్యక్రమాల ప్రణాళిక వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక తయారు చేయడంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు: విద్యా సంవత్సరంలో గణితంలో సాధించాల్సిన లక్ష్యాలు, విధి ప్రమాణాలు, పాఠశాల మొత్తం పని దినాలు, గణిత బోధనకు టైం టేబుల్లో కేటాయించిన పీరియడ్స్, యూనిట్ల వారీగా బోధించడానికి కావాల్సిన పీరియడ్స్ సంఖ్య, ఉపాధ్యాయుడు తీసుకునే సెలవులు, పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే పని దినాలు, ప్రత్యేక సెలవులు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు. వార్షిక ప్రణాళిక తయారు చేసేటప్పుడు మొత్తం పని దినాల నుండి 5, 6, 7, 8 అంశాలు మొత్తం దినాలు తీసివేసి మిగిలిన దినాలకు వార్షిక ప్రణాళిక రూపొందించాలన్నమాట. నమూనా వార్షిక ప్రణాళిక. మనం ఎగ్జాంపుల్ 4th క్లాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి అభ్యసనానికి మదింపు చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి? 90. ఇది టెట్ 2025లో ఇచ్చాడు. బోధన అభ్యసనానికి అవసరమైన పీరియడ్లు ఏమో 125. అదే అభ్యసనాన్ని మదింపు చేయడానికి 90. ప్రాజెక్టు అవసరాలకి 5, మొత్తం 220 పీరియడ్లు అండి. ఎప్పుడైనా సరే మనకి అవసరమైన పీరియడ్లు ఏ బోధనకు అవసరమైన ఏమో 125, అభ్యసనానికి లేదా మదింపుకు అవసరమైన పీరియడ్లు 90, ప్రాజెక్ట్ ప్రదర్శనలకేమో 5, మొత్తం 220 పీరియడ్లు మ్యాథ్స్కి సంబంధించి. ఇది సెకండ్ ఇయర్లో ఉన్న వార్షిక యూనిట్ పీరియడ్ పథకాల అర్థం, ఉద్దేశం, నమూనా పథకాలు. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల్లో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, తగిన బోధనా పద్ధతులు, వాటికి పట్టే సమయం, కావాల్సిన బోధనాభ్యసన సామగ్రి, అభ్యసన మూల్యాంకనం తదితర అంశాలను రూపొందించుకోవాలి. ఈ రూపకల్పననే మనం ఏమంటామంటే ప్రణాళిక రచన లేదా పథక రచన అంటాము. ప్రణాళిక రచన చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? బోధనా కార్యక్రమం సులభతరం అవుతుంది. సకాలంలో అన్ని అంశాలు మెరుగైన పద్ధతిలో బోధన చేయవచ్చు. సకాలంలో బోధన అభ్యసన సామగ్రిని సిద్ధం చేసుకోవచ్చు. అభ్యసన ఫలితాలను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకోవచ్చు. బోధన అభ్యసన ప్రక్రియల్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేయవచ్చు. లక్ష్యాత్మక విద్యను నిర్ణీత సమయంలో అందించవచ్చు. ఉపాధ్యాయుడు బోధనకు ముందు అందజేసే ఆలోచనలు, రాత ఫలితాలే మనకి వార్షిక పథకం అన్నమాట. ఉపాధ్యాయుడు బోధనకు ముందు చేసే ఆలోచనల రాత రూపాలే వార్షిక పథకము. పాఠ్య విభాగ పథకము, పాఠ్య పథకము లేదా పీరియడ్ పథకము. ఇక్కడ వార్షిక పథకము ఒక తరగతి ఒక సంవత్సరంలో బోధించాల్సిన గణిత ప్రణాళికను అందుబాటులో ఉండే బోధన సమయం దృష్ట్యా కొన్ని పాఠ్య విభాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకి పట్టే సమయం, తద్వారా సాధించాల్సిన లక్ష్యాలను, విద్యా ప్రమాణాలను సూచించే పట్టిక వార్షిక పట్టిక లేదా వార్షిక పథకం. వార్షిక పథక రచనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఆ విద్యా సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, పాఠశాల పనిదినాల సంఖ్య, గణిత శాస్త్రాన్ని బోధించడానికి ఆ సంవత్సరంలో కేటాయించిన పీరియడ్ల సంఖ్య, ఒక్కొక్క యూనిట్కి బోధించడానికి పట్టే కాలం, ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాల సంఖ్య, పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే దినాల సంఖ్య, ప్రత్యేక సెలవు దినాలు, ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణ పొందే దినాల సంఖ్య, ఉపాధ్యాయ సమావేశాల దినాల సంఖ్య. పాఠశాల మొత్తం పని దినాల నుంచి పై 5, 6, 7, 8 మొత్తం దినాలను తీసివేస్తే 5, 6, 7, 8 అంటే ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాలు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే దినాలు, ప్రత్యేక సెలవులు, వృత్యంతర శిక్షణ పొందే దినాలు అనమాట. ఇవన్నీ తీసివేస్తే మిగిలిన దినాలకు వార్షిక పథకం రూపొందించుకోవాలన్నమాట. ఇక్కడ వార్షిక పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి? ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు తరగతి వారీగా నిర్ణయించుకోవడానికి అవకాశం కలదు. విద్యా సంవత్సరంలోకి అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సిద్ధం చేసుకోవచ్చు. ఏ యూనిట్ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు. సరైన విధంగా మూల్యాంకనం చేయడానికి అవసరమైన సాధనాలను రూపకల్పన చేసుకోవచ్చు. ఇక్కడ వార్షిక ప్రణాళిక సోపానాలు ఇచ్చాడు. తరగతి, విషయం, అవసరమైన పీరియడ్ల సంఖ్య, విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు 5 అండి. ఇప్పుడు మ్యాథ్స్కి 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి, సైన్స్కి 7 ఉంటాయి, సోషల్కి 6 ఉంటాయి అన్నమాట.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమస్య సాధన, కారణాలు నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనేది మనము సాధించాల్సిన సామర్థ్యాలు. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. వార్షిక ప్రణాళిక అమలుపై ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు, ప్రతిస్పందనలు అనమాట. వార్షిక ప్రణాళికలో 6-7 సోపానాలను బట్టి అంటే వార్షిక ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, వార్షిక ప్రణాళిక అమలుపై ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు, ప్రతిస్పందనలు. వీటిని బట్టి ఉపాధ్యాయుల నిష్పాదన పర్ఫార్మెన్స్ స్థాయిని లెక్క కట్టవచ్చు అనమాట. ఇవి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మాసవారీగా నమోదు చేయాలి. ఇక్కడ నమూనా వార్షిక ప్రణాళిక ఇచ్చాడు. బోధనా పీరియడ్లు 187, అభ్యసన పీరియడ్ 63, మొత్తం పీరియడ్లు 250 అని ఉంది. ఇక్కడ ఒక లెసన్ చెప్పడం వల్ల సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లల్లో సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి? ఫస్ట్ సమస్య సాధన. మొదటిది 5 అంకెల వరకు చతుర్విధ ప్రక్రియల్లో పద సమస్యలను సాధిస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ బ్రాకెట్లు కలిగిన సంఖ్యా ప్రవచనాలను సూక్ష్మీకరిస్తారు. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు సాధిస్తారు. సజాతి విజాతి భిన్నాల సంకలనం వ్యవకలనం చేస్తారు. దశాంశ భిన్నాలకు సంబంధించిన పద సమస్యలను సాధిస్తారు. సరళ మార్గంలో చరరాశి విలువను కనుగొంటారు. ఏకవస్తు మార్గంలో పద సమస్యను సాధిస్తారు. నిష్పత్తి విలోమ నిష్పత్తులను కనుగొనవచ్చు. నచ్చిన రేఖాఖండాన్ని కొలుచును. జ్యామితీయ ఆకృతుల సౌష్ఠవాలను కనుగొంటారు. చతురస్ర దీర్ఘచతురస్ర చుట్టుకొలత వైశాల్యాలు సమస్యలను సాధించవచ్చు. అవర్గీకృత దత్తాంశమును వర్గీకృత దత్తాంశంగా నిర్మించును. గాసాగుకు సంబంధించిన సమస్యలు చేయను. భాజనీయ సూత్రాలను సమీకరించును అనమాట. కారణాలు, నిరూపణలు. సంఖ్యా ప్రక్రియలో ఫలితాన్ని అంచనా వేయడము, స్థాన విలువల భావనతో పెద్ద సంఖ్యలను పోల్చడము, ఇచ్చిన సంఖ్యలతో సంఖ్యలు తయారు చేసి చిన్న పెద్ద అంకెలు ఎన్నుకోవడం, ఆరోహణ అవరోహణ క్రమాలలో రాయడము, సంఖ్యా ధర్మాలను చతుర్విధ ప్రక్రియల పరంగా సరిచూడడము, భాజనీయత సూత్రాల వెనకాల తార్కికతను కనుగొనడము, గాసాబా సంఖ్యల సంబంధాన్ని సరిచూచును. NWZల మధ్య తేడాలు చెప్తారు. ఇచ్చిన క్రమాలను సాధారణీకరించి బీజీయ సమాసాలుగా వ్యక్తపరచును. నిష్పత్తుల ప్రమాణాలు ఎందుకు ఉండాలో వివరించును. నిష్పత్తుల అనుపాత ధర్మాన్ని సరిచూచును. ప్రాథమిక జ్యామితీయ భావనలోని వైవిధ్యాలను గుర్తించును. చతుర్భుజాలను పోల్చును. కోణాల కొలతలను అంచనా వేసి సరిచూచును. కోణాలను వర్గీకరించును, పోల్చును. సౌష్ఠవ అసౌష్ఠవ ఆకారాల మధ్య తేడాలను వివరించును. రేఖల జతలను పరిశీలించి లంబాలు కాదు అంచనా వేయును. క్రమ బహుభుజి, సాధారణ బహుభుజుల మధ్య తేడాలను వివరించును. త్రిమితీయ ఆకృతులను వర్గీకరించును. పటాలలో చుట్టుకొలత వైశాల్యానికి గల తేడాను వివరించును. చుట్టుకొలత వైశాల్యాలు కనుగొనడంలో దోషాలను గుర్తించి సవరించును. ఇచ్చిన పటాల చుట్టుకొలతల వైశాల్యాలను అంచనా వేయుటకు ప్రయత్నించును. నెక్స్ట్ వ్యక్తపరచడము. 5 అంకెల సంఖ్య వరకు సంఖ్యారూపాన్ని సంఖ్యారూపంలోకి మార్చును. సంఖ్యలను >= వంటి గుర్తులతో పోల్చును. ఇక్కడ అడిగాడండి, ఇది రెట్టబిట్టు సంఖ్యలను >= వంటి గుర్తులతో పోల్చారు అంటే దానికి అది ఏ విద్యా సామర్థ్యం నెరవేరినట్టు పిల్లల్లో అని అడిగాడు అనమాట. అది వ్యక్తపరచడం. NWZలను అవగాహన చేసుకుని వాటి ఆవశ్యకతను వివరించును. కుండలీకరణాలను ఉపయోగించును. నిత్య జీవిత సందర్భాలను బీజీయ సమాసాలను నిత్య జీవితంలో వచ్చే సందర్భాలుగా మార్చును. నిష్పత్తులను సంజ్ఞారూపంలో రాయను. గుర్తులను గుర్తించును. ప్రాథమిక జ్యామితీయ భావనలకు నిత్య జీవిత ఉదాహరణలు ఇచ్చును. జ్యామితీయ చరిత్రను ఆవశ్యకతను వివరించును. ద్విమితీయ పటాలలో పరావర్తన సౌష్ఠవాన్ని వాటి సౌష్ఠవ అక్షాలతో వివరించును. చతురస్ర దీర్ఘచతురస్ర వైశాల్యము, చుట్టుకొలతల సూత్రాలను, సంజ్ఞలను వివరించును. దిమ్మ చిత్రాలు, పట్టచిత్రాలు గుణదోషాలను వివరించును. సంధానం చేయడం. నిత్య జీవితంలో పెద్ద సంఖ్యల వినియోగాన్ని అర్థం చేసుకోవడం. NWZల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం. గాసాబాలను నిజ జీవిత సందర్భాల్లో వినియోగించుకోవడం. చరరాశులను వాడటం ద్వారా బీజీయ సమాసాలను ఏర్పరిచి నిజ జీవిత సమస్యలను సాధించును. సంఖ్యా వ్యవస్థను బీజీయ వ్యవస్థను పరస్పర సంధానించును. కాలము పని, కాలము దూరము, నిష్పత్తి అనుపాతములకు సంబంధించి సమస్యలను అనుపాత ధర్మాన్ని అనుసరించి సాధించును. పరిసరాల్లో జ్యామితీయ ఆకారాలను దృగ్గోచరం చేయును. వృత్తంలోని
వివిధ భాగాల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకొనును. పరిసరాలలో పరావర్తన సౌష్ఠవాన్ని గుర్తించును. పరిసరాలలో ఉన్న త్రిమితీయ ఆకారాలను గుర్తించి పేరుతో పిలుస్తారు. త్రిమితీయ ఆకారాల మధ్య గల సంబంధాలను, భేదాలను అవగాహన చేసుకుంటారు. వైశాల్యాల ప్రమాణాల మధ్య సంబంధాన్ని నెలకొల్పును. నిజ జీవితంలో పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు వినియోగాన్ని అవగాహన చేసుకుంటారు. ప్రాతినిధ్యపరచడము సంఖ్యలను విస్తరణ రూపం, సంక్షిప్త రూపంలో తెలుపటము. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు సంఖ్యారేఖపై సూచించడం. పూర్ణ సంఖ్యల సంకలన వ్యవకలనాలను సంఖ్యారేఖపై చూపును. భిన్నాలను పట రూపంలో ప్రాతినిధ్యపరచడము. బేసి సంఖ్యల సాధారణ రూపాలను తెలపటం. ప్రాథమిక జ్యామితీయ ఆకారాలను పట రూపంలో ప్రదర్శించును. ఇచ్చిన ద్విమితీయ పటాలను సౌష్ఠవ అక్షాలను గీయము. కోణ లంబ సమద్విఖండన రేఖలు గీయము. త్రిమితీయ ఆకృతులను ద్విమితీయ ఆకృతులుగా కాగితంపై ప్రదర్శించును. బహుభుజ వైశాల్యాన్ని షేడ్ చేయటం ద్వారా సూచించును. దత్తాంశాన్ని పటచిత్రాలు, దిమ్మచిత్రాలలో సూచించును. పటచిత్రాలు, దిమ్మచిత్రాలను చదువును. యూనిట్ పథకం ఫస్ట్ ఇయర్లో ఒక తరగతికి చెందిన గణిత పాఠ్య ప్రణాళికలో ఒక సామాన్య ధర్మం నియమం కలిగిన శీర్షికల సముదాయాన్ని యూనిట్ లేదా పాఠ్య విభాగం అనవచ్చు. ఒక యూనిట్లోని బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి విద్యార్థుల్లో అభివృద్ధిపరచవలసిన సామర్థ్యాలు, కావలసిన పీరియడ్ల సంఖ్య, బోధన సామగ్రి, బోధన అభ్యసన కార్యక్రమాలను తెలిపే పట్టికను యూనిట్ ప్రణాళిక అంటారనమాట. నమూనా యూనిట్ ప్రణాళిక ఇచ్చాడు చూడండి. ఇక్కడ బోధన పీరియడ్లు 9, సాధించాల్సిన సామర్థ్యాలు, సమస్య సాధన, కారణాలు, నిరూపణలు, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం అని. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడికలు, తీసివేతలు, సమస్య సాధన పద్ధతిని వివరించడం అనేది ఏ విద్యా ప్రమాణంలోకి వస్తుంది అని అడిగాడు. ఇక్కడ వ్యక్తపరచడంలోకి వచ్చింది. అది టెట్ 2025లో ఇచ్చాడండి. కూడికలు, తీసివేతల మధ్య సంబంధాన్ని గుర్తించడం అయితే అనుసంధానం. కూడికలు, తీసివేతల ప్రక్రియలను సంఖ్యారేఖపై రాయమంటే అది ప్రాతినిధ్యపరచడము. అదే కూడికలు, తీసివేతలు సంబంధించిన అంకెల రూపంలో సమస్యలను రాత సమస్యలుగా తయారు చేయమనడం కూడా వ్యక్తపరచడమే. కారణాల నిరూపణలకు వచ్చేసి కూడికలు, తీసివేతలు కారణాలు వివిధ సందర్భాల్లో తెలపడము. అదేవిధంగా కూడిక, తీసివేతల సమస్యల ఫలితాలను అంచనా వేయడం అనేది కారణాలు నిరూపణలోకి వస్తుంది. తర్వాత 3 అంకెల సంఖ్యల వరకు కూడికల సమస్యలను వివిధ పద్ధతి ప్రకారం సాధించగలరు. సంఖ్యారేఖ ఆధారంగా కూడిక సమస్యలను సాధించగలరు. 3 అంకెల సంఖ్యల వరకు తీసివేత సమస్యలను వివిధ పద్ధతి ప్రకారం సాధించగలరు. సంఖ్యారేఖ ఆధారంగా తీసివేత సమస్యలను సాధించగలరు అనేది సమస్య సాధనకు సంబంధించిందండి. సెకండ్ ఇయర్ యూనిట్ పథకము ఒక తరగతిలో ఒక పాఠ్యానికి చెందిన పాఠ్య ప్రణాళికలోని అంశాలన్నింటినీ విడివిడి అంశాలుగా భావించకుండా ఒక సామాన్య సూత్రం లేదా నియమం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించాల్సిన శీర్షికలు లేదా అంశాల కూటమిని పాఠ్య విభాగం యూనిట్ అంటాము. ఒక యూనిట్కి సంబంధించి రాసిన విషయ విశ్లేషణ పిల్లల్లో అభివృద్ధిపరచవలసిన సామర్థ్యాలు, వాటిని అభివృద్ధిపరచడానికి కావాల్సిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను తయారు చేసుకోవాలి. దీన్ని యూనిట్ పథకం అంటారు. యూనిట్ లక్షణాలు ఏంటి అంటే సారూప్యత కలిగి సంబంధం కలిగి ఉన్న వివిధ గణిత భావనల సముదాయమే యూనిట్. విషయ విభాగంలో వివిధ భాగాలు ఉన్నప్పటికీ వాటిని కూర్చి సమన్వయపరిచి ఒక అంతిమ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దానిని బోధించడానికి కాలం ఒక పీరియడ్ కంటే ఎక్కువ ఉంటుంది. నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి అనుకూలంగా ఉంటుంది. వివిధ అభ్యసన కృత్యాలకు అవకాశం ఉంటుంది. యూనిట్ పథకంలోని సోపానాలు ఏంటి? సంగ్రహణ, విషయ విశ్లేషణము అంటే అధ్యాయ ప్రాధాన్యము. ఈ యూనిట్లోని విషయ భాగానికి నిత్య జీవితంలో ఎటువంటి సంబంధం ఉందో రాయాలన్నమాట. 2 ఏంటంటే యూనిట్ కీలక భావనలు అంటే ఉపభావనలు, మూల సూత్రాలు, గుర్తులు, సంకేతాలు, న్యాయాలు మొదలైనవి. యూనిట్కి బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం, యూనిట్కి సంబంధించిన కాల నిర్ణయ పట్టిక, యూనిట్ను బోధించడంలో ప్రత్యేక బోధనా అభ్యసన సామగ్రి, యూనిట్ను బోధించడం ద్వారా నెరవేరే లక్ష్యాలు, యూనిట్లో కల్పించే బోధనా అభ్యసన కృత్యాలు, యూనిట్లో వివిధ భాగాలను మూల్యాంకనం చేసే విధానము. యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి?
యూనిట్లోని సమాఖ్య లక్ష్యాలను ఏర్పరచడానికి వీలవుతుంది. నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయడానికి వీలవుతుంది. యూనిట్ను బోధించే సమయంలో కల్పించే వివిధ కృత్యాలను ఏర్పరచడానికి ఉపాధ్యాయుడు ముందుగానే సంసిద్ధత పొందుతాడు. కావలసిన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది. ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశ విషయాలను వరుస క్రమంలో బోధించగలుగుతాడు. ఒక యూనిట్ పూర్తి చేసిన తర్వాత యూనిట్ పరీక్ష ద్వారా విద్యార్థులు పొందిన సామర్థ్యాలను మదింపు చేయగలుగుతాడు. నమూనా యూనిట్ ప్రణాళికలో సమస్య సాధనలో మనకి పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ విద్యా ప్రమాణాలు సాధించాలి అంటే పూర్ణ సంఖ్యల చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన సమస్యలను సాధించగలం. పూర్వ సంఖ్యలపై పెద్ద సమస్యలను సాధించగలరు. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, సున్నాతో భాగాహారం ఎందుకు అర్థరహితమో వివరించగలరు. పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలతో పోల్చి తేడాలు చెప్పగలరు. సంఖ్యల ధర్మాలను ఉదాహరణలతో వివరించగలరు. వ్యక్తపరచడం వచ్చేసి పూర్ణ సంఖ్యల ధర్మాలను గణిత పరిభాషలో వ్యక్తపరచగలరు. అనుసంధానం వచ్చి పిల్లల నిజ జీవితంలో అనగా వస్తువుల ధరలలో పూర్ణ సంఖ్యలు ఉపయోగించగలరు. పిల్లల యొక్క ఆటలలో పూర్ణ సంఖ్యలను ఉపయోగించగలరు. ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణం, పిల్లలు పూర్ణ సంఖ్యలను సంఖ్యా రేఖపై చూపగలరు. బోధనాభ్యసన సామగ్రి ఏం తీసుకుంటామో సంఖ్యా రేఖను సూచించే చార్టు, సీసమూతాలు, సంఖ్యలు రాసే చార్టు, 1 నుంచి 100 ఫ్లాష్ కార్డ్స్, పూర్ణ సంఖ్యల సంకలనం, వ్యవకలనం, గుణకార భాగాహారాలను సంఖ్యా రేఖలపై సూచించే చార్టులు, వైడ్ టేబుల్స్. పీరియడ్ ప్రణాళిక, పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని చెప్పింది ఎవరు అంటే లాస్టర్ బి శాండ్స్. ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ ద్వారా ఆశించిన లక్ష్యాలు సాధించాలి అంటే తరగతి గదిలో ప్రవేశపెట్టే బోధనాభ్యసన ప్రక్రియలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలి. కావున ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ సమయంలో సాధించాల్సిన సామర్థ్యాలు, నిర్వహించిన బోధనాభ్యసన కృత్యాలు, బోధనా వ్యూహాలు, కావలసిన బోధనాభ్యసన సామగ్రి మొదలైన అంశాలు తెలిపి ప్రణాళికను పీరియడ్ ప్రణాళిక లేదా పీరియడ్ పథకం అంటారు. పీరియడ్ పథకం తయారీ ఉపాధ్యాయుని యొక్క బోధన నైపుణ్యాలు, జ్ఞానం, సామర్థ్యం, మూర్తిమత్వాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట. పీరియడ్ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి? ఉపాధ్యాయుడు ముందుగా మానసికంగా బోధనకు సిద్ధం కావచ్చు. అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని అంటే కృత్యపత్రాలు, ఫ్లాష్ కార్డ్స్, ఇతర బోధనోపకరణాలు తయారు చేయడానికి, సేకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. బోధనా సమయం పూర్తిగా సద్వినియోగం అవుతుంది. బోధన ఆసక్తికరంగా ఉంటుంది. ఉపాధ్యాయునికి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. బోధనా సమయంలో విద్యార్థులను మదించే వ్యూహాలను ముందుగా తయారు చేసుకొనవచ్చు. పాఠ్య ప్రణాళిక రచనలో హెర్బర్డ్ అనే సోపానాలు పాఠ్య ప్రణాళిక రచనలో హెర్బర్డ్ అనే విద్యావేత్త విశేషంగా కృషి చేసి 5 సోపానాలను సూచించారు. ఏంటవి? 5 సోపానాలు అన్నారు కానీ ఇక్కడ 6 ఉన్నాయి. సన్నాహం, విషయ విశదీకరణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. అంటే ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులైజేషన్. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో నూతన పోకడలను దృష్టిలో పెట్టుకుని నిరంతర సమగ్ర మూల్యాంకనం, గణిత విద్యా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని క్రింది విధంగా పీరియడ్ ప్రణాళికలు తయారు చేయబడతాయి అన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాలలో అనుసరించబడుతున్న పీరియడ్ పథకాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ పీరియడ్ బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు 5. మనము సమస్య సాధన అంటే వస్తువులు, బొమ్మల ద్వారా ఎక్కువ తక్కువ అనే భావనను తెలుసుకోవాలి. కారణాలు చెప్పడం అంటే బొమ్మల్లో నమూనాలు సమానంగా ఉన్నాయో లేదో కారణాలు చెప్పాలి. వ్యక్తపరచడం అంటే బొమ్మల ఆధారంగా ఏవి ఎక్కువ తక్కువ చెప్పాలి. ప్రాతినిధ్యపరచడం అంటే ఇచ్చిన సంఖ్యలకు సరైన పడాలు గీయాలన్నమాట. బోధనా సామాగ్రి వచ్చేసి సంఖ్యా కార్డులు, చింతపిక్కలు, కుర్చీబుర్రలు, డామినీ కార్డ్స్. ఇవి పూర్వజ్ఞాన పరిశీలన. ఇలా మనం బొమ్మలు చూపిస్తూ ఉండాలన్నమాట. ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కించుకోవాలి. ఇక్కడ చూడండి పైకి కృత్యములు బొమ్మల ఆధారంగా ఏవి ఎక్కువ అన్నాడు, ఏవి ఎక్కువ ఏవి తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ సమాన సంఖ్యలో ఉన్నాయా లేవా అని. తర్వాత యాపిల్స్ ఇచ్చాడు, ఇచ్చిన సంఖ్యలకు సరిపడా ఉన్నాయా లేవా అని చెప్పి. తర్వాత సమస్య సాధన, పునశ్చరణ, ఇంటి పని. ఇక్కడ ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకనం అనేది జరగాలి. 9th. నెక్స్ట్ పాఠ్యపథకం వివిధ నమూనాలు అంటే మనకి ఇంకేమున్నాయి హెర్బర్డ్ సోపానాలు కాకుండా అని చెప్పేసి ఇంకా మోరిసన్ నమూనా లేదా యూనిట్ నమూనా అంటారు. బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనా, ఆర్సీఈఎం అప్రోచ్ అని కూడా ఉన్నది. హెర్బర్డ్ నమూనా చూద్దాము. హెర్బర్డ్ నమూనా ఇందాక చూసాము, 6 ఉన్నాయి హెర్బర్డ్ సోపానాలు. జర్మన్ తత్వవేత్త, విద్యావేత్త జాన్
ఫెడరిక్ హెర్బర్ట్ ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనాలో విషయ సమర్పణకు గల ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ నమూనాలో పాఠ్యపథక రచన కింద అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంతకుముందే పొందిన అభ్యసనంపై ఆధారపడి నూతన అభ్యసనం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని పొందుతారు. పాఠ్యపథక రచనలో కింది సోపానాలను అనుసరించాలని హెర్బర్ట్ సూచించాడు. వీటిని హెర్బర్ట్ బోధనా దశలు అని అంటారన్నమాట. ఏంటవి? సన్నాహం, విషయ విశదీకరణ, సంసర్గం లేదా పోలిక, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఇంగ్లీష్లో ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, అసోసియేషన్ ఆర్ కంపారిజన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులైజేషన్ అన్నమాట. ఇక్కడ పీరియడ్ ప్రణాళిక సోపానాలు 9, యూనిట్ ప్రణాళిక 7, వార్షిక ప్రణాళిక 7 సోపానాలు ఉన్నాయి. పీరియడ్ ప్రణాళిక ఏమో 9,